సో అంటే లైక్ ప్రొడ్యూసర్గా అంటే లైక్ 21st రిలీజ్ చేశారు అండ్ విత్ ఇన్ ఎ వీక్ కొంచెం పెద్ద మూవీస్ ఉన్నాయి లైక్ కల్కి కానీ ఇలాంటి మూవీస్ ఉన్నాయి. మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా ఈ పర్టికులర్ డేట్లో రిలీజ్ చేయడం మనకేమైనా రిస్క్ అవుతుందా అని? రిస్క్ అంటే రిస్క్ను ఫేస్ చేయడమే నాకు ఇష్టం. యాక్చువల్గా మా మూవీ రిలీజ్ చేసిన తర్వాత కల్కి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. లేకుంటే మేము 27కి అనౌన్స్ చేస్తుంటే, ఎందుకంటే అన్ని మూవీలతో పాటు మనది పోతే కాదు కదా. ఇప్పుడు కూడా దాదాపు ఒక 12 మూవీస్ రిలీజ్ అయినాయి, మాది మాత్రం రన్నింగ్ అవుతూ ఉంది ఇప్పటికీ. ఇంకోటి ఇవాళనే ఒకటి ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా అనౌన్స్ చేసినాం, ఒకటి కాస్టింగ్ కాల్ కూడా అనౌన్స్ చేసినాం జూలై 12th నుంచి. అంటే కంటిన్యూగా సినిమాలు తీద్దామని ఉన్నాం కాబట్టి ఛాలెంజింగ్గానే వాళ్ళు కదా. నా సినిమా మీద నాకు నమ్మకం ఉంది, నా సినిమా తీసిన విధానము దానికి ఏమేమైంది నాకు తెలుసు కదా. కాబట్టి నా సినిమా మీద నమ్మకంతోనే ఆ కల్కి ఉన్నా ఏది ఉన్నా ప్రభాస్ అవతలు ఉన్నా సుమంత్ తేజ్ను ముందుకు తీసుకొని వచ్చినాం జూలై 21 రోజు. దట్ ఈస్ ద బిలీఫ్ దట్ యు హావ్ ఆన్ సుమంత్ తేజ్ అంటారా? చూశారు కదా. చూడండి, అంటే సినిమా కూడా అన్ని వర్గాలు కలిసి చూడొచ్చు. ఇప్పుడు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఈ మధ్యలో రాలే. మా సీతాకళ్యాణ వైభవం ఉంది, ఆ పేరుకు తగ్గట్లే సినిమా కూడా అందంగా ముద్దుగా ఉంటుంది. అవును, ఐఎండిబిలో కూడా ఆల్రెడీ 9 రేటింగ్ వచ్చింది, మై షోలో వచ్చింది, ఐఎండిబిలో ఉంది. తర్వాత అన్ని ఛానల్స్ కూడా 3 రేటింగ్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందుస్థాన్ ద హిందూ కానీ, తర్వాత చాలా పేపర్స్ కూడా ఆర్టీవీ కానీ అన్ని 3 రేటింగ్ ఇచ్చారు. అంటే సినిమాకి ఈ మధ్యలో 3 రేటింగ్ వచ్చడం చాలా తక్కువ, మీరు కూడా చూశారు. కానీ మా సినిమాకి ఇచ్చారు 3 రేటింగ్ కూడా ఎక్కువ ఇచ్చారు. మళ్ళీ మీ ఎన్టీవీ కూడా ఎంత ఇస్తారో మేము చూడాలి. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసినాక అది పెద్ద సినిమా అయిపోయింది అని. సో అంటే ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే ఇప్పుడు థియేటర్లో చూసే వాళ్ళ జనాలు తక్కువైపోయారు, మూవీస్ అనేవి చాలా కష్టం అయిపోయినాయి. ప్రొడ్యూసర్గా ఒక చిన్న మూవీని ఆన్ స్క్రీన్ తీసుకెళ్ళాలి అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది, అండ్ తీసుకెళ్ళినాక అంత అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎంత ఛాన్సెస్ వరకు హోప్ చేస్తుండాలి? చాలా స్ట్రగుల్ ఉంటుంది నిజంగా. ఒక మదరు బేబీకి డెలివరీ ఇచ్చినట్టే సినిమాని తీసుకురావడానికి. అంటే ఎంత ఇబ్బందులు పడుతుందో ఆ మదరు, ఆ ప్రొడ్యూసర్ కానీ అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రోడక్ట్ నిజంగా కూడా అంటే వాస్తవంగా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టం మూవీ ఇండస్ట్రీలో. కానీ ఆ ఫస్ట్ డే ఏ విధంగా స్టార్ట్ చేసినామో అదే కష్టం పట్టుదలతో తీసుకొచ్చినాం కాబట్టి సినిమా రిలీజ్ అయింది. చాలా సినిమాలు ఈరోజు కొన్ని వేల సినిమాలు కూడా ఇప్పటి వరకు 3800 సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్న పరిస్థితి నాకు సమాచారం ఉన్నా. మీరు ఇంకా తెలియకుండా ఎన్నున్నావో అంటే చాలామంది ఫ్యాషన్తోనే వస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి చేసే విధానం, కొద్దిమంది రకరకాలు ఉంటారు కదా, ఆ విధంగా సినిమా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఒక జెన్యున్గా పర్సన్గా ఉండి తీస్తే సినిమా ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది. కానీ ఆ విధానం కొంచెం తక్కువగా ఉంది ఇండస్ట్రీలో. ఇంకోటి ఈ రిలీజ్ టైంలలో కొన్ని వ్యక్తులు కొన్ని ఇబ్బంది పెట్టడము, కాబట్టి మంచి సినిమాలు రాకుండా ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చాలా అన్ని అధిగమించి కూడా ఈరోజు మేము బయటకు వచ్చినాం. మాకు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కోఆపరేట్ చేసింది. ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత మంత్రి కోమటిరెడ్డి గారు, తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అన్ని విధాలుగా సహకరించారు. అన్ని విధాలుగా బయటకు వచ్చింది. ఇప్పుడు నిలబడినాం సినిమా థియేటర్లో, నమ్మకం ఉంది. మీరు చూశారు ఇప్పుడు సినిమాలో మొన్న రిలీజ్ అయిన సినిమాలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీతాకళ్యాణ వైభవం ఉంది. ఖచ్చితంగా అంటే మా నమ్మకం ఈరోజు నిజమైందని చెప్పి ఈరోజు ప్రేక్షకులు చూపించారు. ప్రేక్షకులు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే మంచి సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది, మంచి సినిమాలకు ఆదరణ ఉంటుంది. మనం సినిమాలు బాగా లేకుంటే జనాలకు రావట్లేదు, కానీ జనాలకు రావడం లేదు అనేది మాత్రం ఒక అపోహ. ఒక మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆదరిస్తున్నట్టు కూడా మనకి ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి ఆ విధంగా మేము సక్సెస్ఫుల్ అయినాం. సీతాకళ్యాణ వైభవం టీం ఇచ్చిన స్ఫూర్తితోన, ఆ ప్రేక్షకులకి ఇచ్చిన విజయంతోనే ఇంకో మూవీ కూడా స్టార్ట్ చేస్తాను ఈరోజు అనౌన్స్ చేసినాం మేము. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఇట్లే ఈ సక్సెస్ ఒక్కొక్కటి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.